త్వరగా దిగవే, టైం అవుతుంది. మనం చేసేది పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం అని టైం మెయింటైన్ చేయడానికి. బాగా చెప్పావు. ఇదిగో తీసుకోవయ్యా. ఇలా పేసులకి గవర్నమెంట్ ఉద్యోగం ఒకటి, ఇంకా నయ్యం అసెంబ్లీలో సీట్ అడగలేదు. సరే సరే తీసుకోబా. గొప్ప బోని ఈ టిప్పులు దొరికినట్టే. నమస్తే అన్న. ఏమ్రా పైసలు ఇచ్చిండా? లే అన్న. ఇయ్యలే. అందరు చల్. ఏడు తెచ్చినవరా దీన్ని? దాని మొహం చూడు, వచ్చేటోడు కూడా రాడు. అగ్రహారంలో ఆడవాళ్ళని పెట్టుకుని ఇలా బిజినెస్ చేస్తే మనం ఎక్కడికి పోవాలట? వాడి శ్రాద్ధం ఏం చేస్తాం? ఇల్లు అద్దెకిచ్చి దుబాయ్ వెళ్ళిపోయాట. అంతా మన కర్మ. అభితు ఏ లేదు, వెళ్ళు. ఇదిగో ఇలా వెళ్ళు. ఏ వెళ్ళమ్మా. ఏంటి నేనేమైందన్నా? యాసిడ్ బాటిల్ మీద లేబుల్ మార్చి అంటించేశారు. ఏంటి నాకు తెలియక సొల్యూషన్ కలిపేశాను, పొంగిపోయింది. ఇప్పుడే వస్తాను. తీసుకో. మొన్నే కొనేశాను, కానీ ఆ రోజు మీ బావగారిని చూడగానే మూడ్ ఆఫ్ అయిపోయింది. అసలు ఆ రోజు వాడికి ఫుల్ కోటింగ్ ఇచ్చేసి ఉండేవాడిని, కానీ మన బంధువై బతికిపోయాడు. ఇదిగో సరిపోతాయి, లేవో చూడు. నాకివేం వద్దు. ఏ? మీరు అనుకుంటున్నట్టుగా నా మనసులో అలాంటిదేమీ లేదు. ఏ? అయ్యో నిజంగా నేను మిమ్మల్ని అలా అనుకోలేదు. మరి ఆ రోజు గంగిరెద్దులా తలాడించావు. ఇదిగో చూడు, నేను ఆల్రెడీ చెప్పాను, నీకే ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటానని. నువ్వేం భయపడకు. అందరూ చూస్తున్నారు, నాకు అసహ్యంగా ఉంది. అసహ్యంగా ఉందా? నాకు కూడా అసహ్యంగానే ఉంది. పిచ్చివాళ్ళని వెనకబడి తిరగడం చూసి హోల్ కాలేజ్ నవ్వుతుంది. అవన్నీ నేను పట్టించుకుంటే నీ జీవితంలో బాగుపడుతుంది. సరే సరే తీసుకో, ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. అయ్యో ఈశ్వరా, నా చదువు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా మనసులో అలాంటిదేమీ లేదు. ఏ? నాకేం తక్కువ? అలాంటిది ఏదైనా ఉంటే చెప్పు, మార్చుకుంటాను. అంతేగాని కుదరదని మాత్రం చెప్పక, అది చాలా కష్టం. చెప్పేశాను. ఏయ్, అడుగుతున్నాను కదా, ముందు సమాధానం చెప్పాడు. ఏయ్, అసలు నువ్వేమనుకుంటున్నావు? నేనేమన్నా పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? చెప్పు చెప్పు చెప్పవే.